10 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి హాకీ టోర్నీ 2026 పోటీలు కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 21 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. కాకినాడలో ప్రారంభమైన జాతీయ హాకీ పోటీల్లో పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, పలు జాతీయ బ్యాంకులు, ఆంధ్రప్రదేశ్ కోకనడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జట్లు పాల్గొంటున్నాయి. మహిళల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పద్మశ్రీ ధనరాజ్ పిల్లై, ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్దేవ్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని పద్మశ్రీ ధనరాజ్ పిల్లై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, కోకనడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. Salute. Raja. Claps. వ్యక్తి ధ్యానచంద్ గారి స్మారకంగా ఆయన గుర్తించుకుంటూ, ఇంకొకటి ప్రజా నాయకుడు, ప్రజా బంధువు, కళాకారుడే కాదు కళాకారులతో పాటు పరిపాలనా దక్షుడు, క్రీడలను ప్రోత్సహించిన వ్యక్తి ఒక పక్క ధ్యానచంద్ గారు, ఒక పక్క నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఈ కోకనాడ గోల్డ్ కప్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే డొక్కా సీతమ్మ, ఆమె గురించి కొత్తగా చెప్పాల్సిన లేదు. ఎంతోమందికి అన్నం పెట్టిన తల్లి, ఆమెని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు ఒక పక్క ధ్యాన్ చంద్ గారు, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో, మెడల్స్తో ఈ కోకనాడు గోల్డ్ కప్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతోంది. ఎవరైతే ఇంత అద్భుతంగా ఆలోచించి వీళ్ళందరినీ గుర్తించుకునే దానికి ముందుకు వచ్చిన ఈ ఎంటైర్ టీంకి మరొకసారి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. So many Olympians, so many international players were participating in this tournament, and Asha, thank you. Many players will represent our country from Andhra. One player was there from Andhra. Thank you, Ravi sir. मजे से खेलिए, अच्छे से, और इस एस्ट्रोटर्फ के ऊपर बहुत सारे ऐसे खिलाड़ी हैं जो कोचिंग भी कर रहे हैं और खेल भी रहे हैं. अफान है वहाँ पे, अजदेश रॉय है, बहुत सारे खिलाड़ी यहाँ पर आए हैं और मुझे लगता है कि उनसे बहुत कुछ सीखने को मिलेगा. है वहाँ पे प्रदीप भी बहुत अपने देश के लिए खेला है, और मैं एक वन ऑफ द ग्रेटेस्ट प्लेयर मैं बोल सकता हूँ कि दीपक ठाकुर जब भी मैदान में उतरते थे. दीपक, थैंक यू सो मच फॉर आप यहाँ पर आए और मैं आपके साथ खेला और बहुत एंजॉय किया. इसी के साथ बगल में बैठे हैं देवेश चौहान, ही वॉज वन ऑफ द पिलर ऑफ इंडियन हॉकी. देवेश यहाँ पर आए हैं, हो सका तो बच्चों को कोचिंग करके जाना है. यहाँ पे बहुत सारे ऐसे इंडियन नेवी के भी प्लेयर्स आए, सर्विसेज के भी प्लेयर्स आए हैं. तो मैं आप सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ. और वन ऑफ द ग्रेटेस्ट, मैं जहाँ तक समझता हूँ कि वन ऑफ द ग्रेटेस्ट पेनल्टी कॉर्नर स्पेशलिस्ट रघु, थैंक यू. इफ यू गेट टाइम प्लीज आने वाले समय
నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం మాకెంతో సంతోషకరం. మరి ముఖ్యంగా ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్లలో ఇంతమంది క్రీడాకారులు ఉండాలని చెప్పి మీరు ఈ యొక్క ప్రాంతానికి, దేశానికి, రాష్ట్రానికి చాటి చెప్పినారు. మీరు నా యొక్క నమస్తు సుమాంజలి చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీరందరూ కూడా నిజంగా ఇక్కడ చేరడం కూడా మా యొక్క కాకినాడ చేస్తున్నటువంటి అదృష్టము. ఈ యొక్క గ్రౌండ్స్, ఈ యొక్క మీతో కూడా కలిపి మేము నిజంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడంలో మా అదృష్టాన్ని భావిస్తున్నాం. ఈ కార్యక్రమం అత్యంతం నిరవధికంగా విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. కోకనాడ గోల్డ్ హాకీ టోర్నమెంట్ కాకినాడ వేదికగా ఇంత బ్రహ్మాండంగా ఈ టోర్నమెంట్ ని ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, కోచెస్ కి, రెఫరీస్ కి, అదేవిధంగా గ్రౌండ్మెన్స్ కి, దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్న ప్లేయర్స్ కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఫస్ట్ నేను మాట్లాడాల్సింది ఏదైనా ఉంటే కాకినాడ గోల్డ్ హాకీ టోర్నమెంట్ కి మన రవిచంద్ర గారు ఈ విధంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మేము మామూలుగా హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీతో ఇంతకుముందు మాట్లాడటం జరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ హాకీకి హబ్గా ఉంది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి హాకీ హబ్గా మారాలి, సెంటర్ అవ్వాలి, మన పిల్లల్ని ప్రోత్సహించబడాలని అనేక సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి పూర్వవైపు వస్తుంది. ఈరోజు రవి గారు, ఎస్పెషలీ రవి గారు ఆ రోజు సార్ మొత్తం మేము నిర్వహించుకున్నాం, మీరు జస్ట్ వస్తే చాలని చెప్పారు. మొత్తం ఈ క్రెడిట్ కోస్ట్ మొత్తం ఏదైతే ఉందో రవి గారు, అదేవిధంగా వాళ్ళ టీం ఏదైతే వీళ్ళ స్పాన్సర్స్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం నిర్వహణకు ఇంత పెద్ద స్థాయిలో నేను ఇంతకుముందే హర్యానా కోచ్ గారు, అదేవిధంగా ధ్యాన్ చంద్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత గారితో మాట్లాడుతూ ఎలా ఉంది ఇక్కడ అంటే ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పారు, సూపర్ అని చెప్పారు, బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేశారని కూడా చెప్పారు. నిజంగా మొదటిగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను.